టైలరింగ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? అసలు మీరు ఎందుకు టైలరింగ్ అంటే భయపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. నేను ఇక్కడ మీకు కొన్ని టిప్స్, తర్వాత నాకు జరిగిన విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మనము టైలరింగ్లోకి అడుగు పెట్టాలంటే మనకైతే ఓపిక అనేది ఉండాలి. తర్వాత డిఫరెంట్ ఐడియాస్ అనేది మనకి వస్తుండాలి. మనం ఎలా వస్తాయండి ఆ ఐడియాస్ అంటే, మనము స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా డిఫరెంట్ ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటన్నిటిని మనము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనే ఐడియా ఉండాలి. తర్వాత మనము ఇంకా మన బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి అమౌంట్ కూడా తగ్గిపోతుంది కదా బయటకి ఇవ్వడానికి. ఆ అమౌంట్ అంతా కూడా మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఆ అమౌంట్ని మీరు ఒక బడ్జెట్ లాగా డైలీ, మంత్లీ అంటే మంత్లీకి ఎంత మనము ఖర్చు పెడతాము అదంతా కూడా పక్కన పెట్టేసి దానికి సేవింగ్స్ అయితే పెట్టుకోవచ్చండి. దానివల్ల మనకి అమౌంట్ కూడా మిగిలిపోతుంది. ఇంకా మీరు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఎన్ని కుట్టాలి డైలీ అనేది అది మన ఓన్. అంటే ఇప్పుడు నాకు బాబు ఉన్నాడు, తర్వాత ఇంట్లో పని ఉంటుంది, నేను దానంతా చూసుకొని నేను ఇక్కడ అనేది టైలరింగ్ చేస్తాను. డైలీ 2 or 3 అంతే నేను చేసేదండి. ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు బాగా కుట్టే వాళ్ళైతే ఒక 10 అట్లా కూడా కుట్టుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ డైలీ 10 అట్లయితే కుట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ టైలరింగ్ అనే ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ రోజుది ఒకటే కాదు కదా, మనకి ఎన్నో ఇయర్స్ నుంచి కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడు 10 years 15 years నుంచి కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. దానివల్ల మనకి లాంగ్ పీరియడ్ అయిపోతుంది. లాంగ్ పీరియడ్ అవ్వడం వల్ల మనకి బ్యాక్ పెయిన్, తర్వాత నీ నెక్ అవన్నీ కూడా వస్తాయండి. దానివల్ల మనము ఆరోగ్యంగా అనేది కరెక్ట్గా ఉండలేము. మన బాడీలో అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, దానివల్ల మనకు వీక్ అయినది అయిపోతాం. ఎప్పుడైనా కూడా మీరు టార్గెట్ అనేది డైలీ ఒక 3 or 4 అలా పెట్టుకోండి. డైలీ మనకి ఇంకా కుట్టేస్తున్నాం కదా, ఇప్పుడంటే మనకి వయసు ఉంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్లో మన ఏజ్ అనేది పెరుగుతుంటుంది కదా, దానివల్ల మన బాడీలో కూడా చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని డైలీ అనేది చేసుకోండి. ఇప్పుడు మన పక్కన వాళ్ళు ఉంటారండి, వాళ్ళు బాగా కుట్టేస్తుంటారు, వాళ్ళకి ఇంట్లో వర్క్ తక్కువ ఉంటుంది, తర్వాత హెల్ప్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పిల్లలు కూడా, అంటే చిన్నపిల్లలు ఉండరు. అంటే ఇప్పుడు మనకి ఎంతైనా కూడా చిన్నపిల్లలు ఉండడం వేరు, పెద్దవాళ్ళు ఉండడం వేరు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళే చేసుకోగలరు. మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అట్లా ఉండలేరు కదా, అంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి అన్నీ కూడా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మనకి ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి. వాళ్ళు పడుకున్నప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే, వాళ్ళు పడుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైం పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని చూసుకోవడం అలా అయితే మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు ఉంటే మీకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఎనీ టైం అనేది కుట్టుకోవచ్చు. మినిమం మనకి ఉండాల్సింది కంపల్సరీగా ఒక టైమింగ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఉంటే కంపల్సరీగా మనం అనేది రీచ్ అవుతామండి టార్గెట్ అనేది. మీరు కూడా కరెక్ట్గా అయితే నేనైతే కరెక్ట్గా టైం అంటే మా బాబు పడుకున్నప్పుడు నేను బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ తర్వాత కటింగ్ అనేది చేసుకుంటాను. తర్వాత వీడియోస్ కూడా నేను ఆ టైంలోనే అనేది చేస్తానండి. దానివల్ల నాకు టైం అనేది సరిపోతుంది. ఇప్పుడు మనకి వాళ్ళు లేచినప్పుడు చూసుకోవడం అంటే కష్టం అవుతుంది కదా, డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కటింగ్ కూడా అంతేనండి, ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి అన్నీ కూడా నేను ఒకేసారి వేసుకుంటాను. ఒక కస్టమర్ ఒక 3-4 ఉంటే నేను అట్ ఏ టైం వేసుకుంటాను. ఇప్పుడు నాకు ఒక కస్టమర్వే 5 ఏమో ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఒకేసారి వేసేసుకొని కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇంకొక కస్టమర్వి, ఇవి మనకి లోకల్ అయితే కాదండి. ఈ ఆర్డర్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ది, ధర్మవరం నుంచి నాకైతే వచ్చాయి. దీన్ని నేను ఈ విధంగా అంటే ఈ కస్టమర్ ఆల్రెడీ నేను కుట్టి పంపించానండి 4 బ్లౌజెస్. ఇప్పుడు ఇది వచ్చేసి నాకు అవి అర్జెంటుగా ఉంటే నేను అవి పంపించేసాను. ఇవి మనకి కట్ వర్క్ అయితే పెట్టమన్నారు. బ్యాక్, తర్వాత నెక్, బ్యాక్, తర్వాత హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ పెట్టమన్నారు. సో దాన్ని ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేయాలి. అది శివరాత్రికి అయితే నేను ఇవి పంపించాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ 4 తర్వాత ఈ 2 మొత్తం అన్నీ కూడా కట్ వర్కే పెట్టమన్నారు. వాళ్ళకి కట్ వర్కే కావాలంటే ఇవి కూడా నేను స్టిచ్చింగ్ చేసేసి ఇప్పుడు పంపించేసేయాలి. అవి నేను ఆల్రెడీ 4 అయితే పంపించానండి. అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయంట. ఫ్రంట్ అయితే నేను ప్రిన్సెస్ కట్ పెట్టాను, తర్వాత బ్యాక్ వచ్చేసి కట్ వర్క్, హ్యాండ్స్ కట్ వర్క్ అయితే పెట్టానండి. ఇది ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసి పైన పఫ్ అయితే పెట్టాలి. అది వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో అనేది పోస్ట్ చేస్తాను. నాకు జరిగిన అంటే నేను
ఫస్ట్ ఎలా కస్టమర్స్ని తీసుకున్నాను. మీరు ఎప్పుడు కూడా కస్టమర్స్ని టచ్లో ఉండాలండి. ఒకవేళ మీరు అంటే టైలరింగ్ చేస్తూ ఉండాలి. హెవీగా ఇప్పుడు కొన్ని రోజులు బాగా హెవీగా చేసేసి మళ్ళీ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంకొన్ని రోజులు బాగా హెవీగా చేసేసి మళ్ళీ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అట్లా వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు టైలరింగ్లో అనేది కొంచెం టచ్ అనేది వెళ్ళిపోతే మనకి ఇంకా కస్టమర్స్ కూడా తగ్గిపోతారు. సో దానివల్ల మనము కస్టమర్స్ని మనం అంటే వాళ్ళని మనం ఎంగేజ్మెంట్ చేస్తూ ఉండాలి. అంటే ఎంగేజ్ చేస్తూ ఉండాలి. మనం డిఫరెంట్ మోడల్స్ కుట్టి వాట్సాప్లో తర్వాత గ్రూప్స్ ఉంటాయి కదండి, గ్రూప్స్లో అలా పెట్టేసి మనం పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇలా మోడల్ బాగుంది నాకు స్టిచ్ చేయండి అనే అంటే చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా మీరు కూడా ట్రై చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, ఫేస్బుక్లో షేర్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం అట్లా మీరు ట్రై చేయండి. నేనైతే అట్లనే చేస్తాను. నాకైతే ఇప్పుడు నాకు బాగుందని కాదు, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేనైతే ఇలానే ఫాలో అవుతానండి. డిఫరెంట్ మోడల్స్ కుట్టుకుంటే నేను స్టేటస్లో అప్డేట్ చేస్తుంటాను. తర్వాత వేసుకున్నప్పుడు చూస్తూ ఉంటారు కదా, సో దానివల్ల కూడా కస్టమర్స్ అనేది మనకి పెరుగుతారు. ఇంకొకటి మీరు మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే డైలీ ఇన్ననే కుట్టాలి, 2 or 3 అలా పెట్టుకోండి. డైలీ మీరు ఎక్కువ కుట్టేసి మరి రెస్ట్ తీసుకొని దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ హెల్త్ బాగోకపోతే అప్పుడు చేసిన వర్క్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. అమౌంట్ అంతా కూడా మనము ఎక్కడ హాస్పిటల్కి అయితే పెట్టాలి కదా, అలా లేకుండా ఒక ప్లానింగ్ అయితే పెట్టుకోండి. ఫెస్టివల్స్లో అయితే మీకు తెలిసిందే కదండి, టాస్క్ అంటే ఇంకా టైలర్స్కే ఉంటుంది. వాళ్ళ బట్టలు వాళ్ళు కొట్టుకోవడానికి టైం ఉండదు, కనీసం అన్నం తినడానికి కూడా టైం అనేది ఉండదు. అంత బిజీగా అయితే ఉంటాం కదా, అప్పుడైతే తప్పదు.